ఈ రేజిన్ అనే ఫీల్డ్ లోకి మీరు ఎలా వచ్చారు? 15 months ఉన్నప్పుడు చనిపోయింది పాప. అంటే ఎలా జరిగింది? ఎలా మేడపై నుంచి పడిపోయింది. మీకు ఈ ప్లేసెస్ లో అన్ని దొరికేసాయా మీకు సంబంధించిన మెటీరియల్ అనేది మొత్తం ఆన్లైన్ ద్వారానే నేను తెప్పించుకున్నాను మేడం. ఇక్కడెక్కడ దొరికేది కాదు. ఇక్కడ కొనుక్కోవాలి ఏంటి అన్న భయం ఏం అవ్వలేదా? కొంచెం భయం, ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉండేది మేడం. ఒక రికగ్నిషన్ అంటూ కావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను మర్చిపోవడం కాదు, తన పేరు కొన్ని వందల మందితో నేను పలికిస్తాను. ఈ రేజిన్ ఆర్ట్ లో అసలు వాట్ ఆర్ దిస్ క్యాలిక్యులేషన్స్? నమస్కారం, వెల్కమ్ టు డిజిటల్ మహిళ. ఈరోజు మనతో కే అలేఖ్య రాజు గారు ఉన్నారు. అండ్ కే అలేఖ్య రాజు గారు ఒక రెజిన్ ఆర్ట్ ఆర్టిస్ట్ అండ్ షీ రన్స్ హర్ ఓన్ స్టోర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. చాక్లెట్ మేకింగ్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చు, మగ్గం వర్క్స్ వచ్చు, ఎంబ్రాయిడరీ వచ్చు. కానీ రెజిన్ ఆర్ట్ పైన ఉన్న ఇంట్రెస్ట్తో చాలా క్రియేటివ్గా, చాలా డీప్గా చాలా ప్రొడక్ట్స్ తయారు చేశారు. అవి ఏంటి, అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది, ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు అని నాకు తెలుసుకోవాలనిపించింది. అందుకు మన డిజిటల్ మహిళాస్ అందరికీ కూడా అలేఖ్య గారిని ఒకసారి పరిచయం చేసి ఆ వెనకాలన్న ఇన్స్పైరింగ్ స్టోరీ మీ అందరికీ కూడా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ ఈరోజు ఈ ఎపిసోడ్ తీయడం జరుగుతుంది. అలేఖ్య గారు, వెల్కమ్ టు డిజిటల్ మహిళ. నమస్తే మేడం, నా పేరు అలేఖ్య, నేను రెజిన్ ఆర్టిస్ట్ మేడం. అలేఖ్య గారు, అసలు ఈ రెజిన్ అనే ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు? సో నాకు ఎవరు చేయలేనిది చెయ్యాలి, ఒక ఫేమస్ అవ్వాలి అని ఒక గోల్ ఉంది మేడం. దానివల్ల నేను ఒక ఫారెన్ వీడియోస్లో నేను ఇది చూశాను. సో అప్పట్లో ఒక 3 years బ్యాక్ అయితే తెలుగులో లేదు. సో నాకంటూ ఒక గుర్తింపు కావాల్సి వచ్చింది మేడం. సో దాని గురించి నేను ఈ రెజిన్ ఆర్ట్ ఎలా అయినా నేర్చుకోవాలని నేర్చుకున్నాను మేడం. సో మీరు ఎవరి దగ్గర, ఒక కోచ్ దగ్గర అలా ఏం నేర్చుకోవాలి? ఆ వీడియోస్ చూసి మీ అంతటి మీరే చేసేసారా? అవును మేడం, నేను ఏదైనా సరే నేను ఓన్లీ నెట్వర్క్లో, సెల్లో చూసి నేను ఏదైనా నేర్చుకున్నాను. సో రెజిన్ ఆర్ట్ కూడా నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం. యూట్యూబ్ ద్వారా ఫారెన్ వీడియోస్ చూసి నేను నేర్చుకున్నాను. మరి ఆ మెటీరియల్ అంతా ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అన్న భయం ఏం అవ్వలేదా? వచ్చింది మేడం. నేను ఇదే చెయ్యాలి అని అనుకున్నప్పుడు సో అసలు మెటీరియల్స్ నేమ్స్ కూడా తెలిసేవి కాదు మేడం. అలా చూడగా దాని గురించి ఎన్నో రాత్రులు సెర్చ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు ఆ మెటీరియల్ అది తెలిసింది మేడం. అలా నేను స్టార్ట్ చేశాను. మీది రాజమండ్రియే కదా? ఇప్పుడు మీరు అంటే రాజమండ్రి ఇస్ కంపారిటివ్లీ అ టౌన్, నాట్ ఏ సిటీ ఆర్ నాట్ ఏ రూరల్ ప్లేస్. మీకు ఈ ప్లేసెస్లో అన్ని దొరికేసాయా మీకు సంబంధించిన మెటీరియల్ అంతా? నాకు ఫస్ట్లో మెటీరియల్ అనేది మొత్తం ఆన్లైన్ ద్వారానే నేను తెప్పించుకున్నాను మేడం. ఇక్కడెక్కడ దొరికేది కాదు. ఇప్పుడు ఒక్క స్టోర్లో దొరుకుతుంది. ఓకే. యాక్చువల్గా మేము డిజిటల్ మహిళా కమ్యూనిటీలో మీరు సెషన్స్ చూసే ఉంటారు. ఇందులో చాలామంది నీష్ క్లారిటీ సెషన్స్ అనే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు ఏం ఇంట్రెస్ట్ అంటే రెజిన్ ఆర్ట్ అంటే ఇష్టం అండి, కానీ తెలియదు ఎలా చేయాలో, నేర్చుకోవాలని ఉంటుంది అని చాలామంది అడిగారు. సో నాకు అనిపించింది అసలు ఒక్కసారి ఎవరైనా ఇందులో ఎక్స్పర్ట్ అయ్యే ఉన్న వాళ్ళు ఎవరినైనా ఒక్కసారి పిలిచి వీటి గురించి తెలుసుకోగలిగితే వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది రేస్ చేసినట్టు ఉంటుందని చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక రికగ్నిషన్ అంటూ కావాలని ఎందుకు అనిపించింది మీకు? ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు వారి పేరు నిలబెట్టాలని కోరుకుంటారు. సో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల నా కూతురు పేరు నేను నిలబెట్టాలి అని అనుకున్నాను మేడం. సో తన 2022లో జనవరిలో తను చనిపోయింది. సో చిన్న పాపని, నా కూతుర్ని చాలా మాటలు అయితే అన్నారు. ఎలా అంటే ఎంత వయసులో? 15 months మేడం. పాప 15 months ఉన్నప్పుడు పడిపోయింది మేడం. పడిపోవడం వల్ల చనిపోయింది పాప. అంటే ఎలా జరిగింది? ఎలా మేడపై నుంచి పడిపోయింది మేడం తను. ఓకే. 3 floors మేడం బిల్డింగ్. 3 floors ఉండడం వల్ల, చిన్న పాప అవడం వల్ల పడిపోయింది మేడం. సో అదొక బాధ అని అనుకుంటే సో జనాలు రకరకాల మాటలు అన్నారు, మర్చిపో అన్నారు. తన ఒక బ్యాడ్ కాబట్టి మీ కడుపున పుట్టింది, మిమ్మల్ని ముంచడానికే పుట్టింది అనేసి అన్నారు మేడం. సో అది నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే చిన్న పాప, తనకి ఏమీ తెలీదు. సో తను తిట్టుకున్నారు అన్న ఒక ఇదితో నేను మర్చిపోవడం కాదు, తన పేరు కొన్ని వందల మందితో నేను పలికిస్తాను అని చెప్పి నేను ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను మేడం ఏడుస్తూ. అప్పుడు నాకు ఇది కనిపించింది మేడం. సో ఇది బాగుంది,
ఇది అసలు దొరుకుతుందా అని నేను సెర్చ్ చేసిన రోజు నుంచి ఈ రోజు 3 years తర్వాత మీ ముందు నేను కూర్చున్నాను మేడం. అంటే ఒక పెయిన్ నుంచి బయటికి రావడం కోసం కాదు, పాప పేరు అలా నిరంతరంగా అలా నిలిచిపోవాలని చెప్పి ఇదంతా మొదలుపెట్టాను మేడం. తన పేరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అని నాకు వచ్చిన ఓన్ మనీతో నేను ఫుడ్ డొనేషన్స్ అవి చేసి, సో మేడం నేను ఇంట్లోనే ఉంటాను, నాకు బయటికి రావడం అంటే భయం. చాలామంది ఇలాగే ఉంటారు. సో నేను ఏది చేసినా చాలామంది నా మంచి కోసం చెప్పారు, కొంచెం మంది ఎగతాళి చేశారు. సో ఇంట్లోనే ఉంటున్నావు, బయటికి వెళ్ళి ఎక్కడైనా షాప్స్లో జాయిన్ అవ్వు, మనీ సంపాదించుకొని. సో నేను అనుకున్నాను నేను ఏం చేసినా ఇంట్లోనే సంపాదించాలి అని నేను అనుకున్నాను మేడం. మగ్గం వర్క్స్ అవి కూడా నేను చేసేదాన్ని మేడం, స్టిచ్చింగ్ చేసేదానికి. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి సో నేను ఏదైనా కొత్తగా చెయ్యాలి అనుకుని నేను రెజిన్ ఆర్ట్ స్టార్ట్ చేశాను మేడం. సో ఇప్పటి వరకు కూడా నేను ఇంట్లో ఉండే నేను మనీ అని చేసుకుంటున్నాను మేడం. వెరీ గుడ్, వెరీ నైస్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. చాలా మంది ఇలాంటి ట్రాజడీస్ ఇంట్లో జరిగినప్పుడు, అండ్ ముఖ్యంగా 15 నెలలు పాప అంటే అది తీరని లోటు అసలు. అలాంటి దాని నుంచి మీకు మీరే ఒక హీలింగ్ ప్రాసెస్ లాగా బయటికి రావడం అనేది, యాజ్ ఎ సైకాలజిస్ట్ ఐ కెన్ రియల్లీ ఫీల్ హౌ మచ్ పెయిన్ఫుల్ ఇట్ వాజ్. పాప పేరేంటండి? ఋగ్వేద మేడం. ఋగ్వేద. సరదాగా నిక్ నేమ్ వచ్చేసి రూబీ మేడం. సో రూబీ ఫ్యాషన్స్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో రూబీ ఫ్యాషన్స్ లో ఏమేం ప్రొడక్ట్స్ అంతా కూడా రెజిన్ ఆర్టేనా? రెజిన్ ఆర్టే ఉంటాయి మేడం. మొత్తం రెజిన్ ఆర్ట్ ఫ్రేమ్స్ కానీ, వరమాల ప్రిజర్వేషన్ అంటే మన పెళ్లి పూల దండలు. రెజిన్ ఆర్ట్ అంటే నాకేంటంటే ఒక మెమొరీ. రెజిన్ ఆర్ట్ అంటే మన మెమొరీస్ ని లైఫ్ లాంగ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు మేడం. సో జ్ఞాపకాలు అనేవి అందరికి. మార్కెట్ అంతా లోపల ఒకటి వ్యవహారం జరుగుతుంది, బయట ఒకటి జరుగుతుంది. డిజిటల్ మహిళలు కొంతమందిని చూస్తే శారీ రీసెల్లర్స్ ప్రత్యేకంగా 150, 140 మంది ఉన్నారండి. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు పెట్టేస్తున్నారు, వాళ్ళు అమ్మేస్తున్నారు, వాళ్ళకి ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుని పెట్టేస్తున్నారు. కానీ నిజంగా 10,000, 12,000, 13,000 కూడా మిగిలిన రీసెల్లర్స్ ఎంతో మంది ఉన్నారు. అంటే చెయ్యొచ్చు, కానీ రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, నిజంగా ఇన్కమ్ మెథడ్ అందులో జనరేట్ అవుతుందో కూడా తెలుసుకోవాలి. ఈ రెజిన్ ఆర్ట్లో అసలు వాట్ ఆర్ దిస్ క్యాలిక్యులేషన్స్? ఫస్టే రాదు. సో మనకి రెజిన్ ఆర్ట్ అంటే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది. సో ఎందుకంటే లైఫ్ టైం ప్రిజర్వేషన్ కాబట్టి ఇందులో బ్రాండెడ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి మేడం. మనం ఏది బ్రాండ్, సో రెజిన్ అనేది ఏ బ్రాండ్, మనం అన్ని కూడా బ్రాండెడ్ వాడాలి. ఇట్స్ లైక్ ఏ బ్యూటీ పార్లర్. పార్లర్ కూడా అంతేగా డిఫరెన్స్. క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాలి. సో మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మేడం. మనం ఎంతున్నా ఇప్పుడు ఇంకా అంత లేదు మేడం, వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇది చెప్పాలంటే గ్రో అవుతుంది మేడం. ఆర్ట్ అనేది వస్తుంది. షాప్స్ కానీ ఏమీ లేవు. సో నా కోరిక ఏంటంటే నేను రూబీ ఫ్యాషన్స్ మీద ఒక స్టోర్ రన్ చేయాలి. వన్ అండ్ ఓన్లీ రెజిన్ ఆర్ట్ స్టోర్ మేడం నాది స్టార్ట్. కాకపోతే నాకు అంత పబ్లిసిటీ లేదు, వస్తారు, నాకంటూ ఓన్గా షాప్ లేదు. సో నేర్చుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుంది మేడం. ముందు దీనికి చాలా డిమాండ్ ఉంది మేడం. యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంచి క్వాలిటీ ప్రొడక్టే వాడుతున్నారు, ప్రొడక్ట్ చేసుకోవడం వచ్చేసింది. మంత్కి ఎంత సంపాదించవచ్చు బేసిక్గా? బేసిక్గా అంటే మనకి ఫస్ట్ ఆర్డర్స్ రావాలి కదా మేడం. మనకి ఆర్డర్స్ వస్తే ఒక 10,000తో. సో బేసిక్గా మంత్లీ ఒక 10,000తో మనకి బాగా పబ్లిసిటీ ఉంది మనకి, అలా మనం వెళ్తే సంపాదించుకోవచ్చు. ఒకవేళ రైట్ సోషల్ మీడియా టెక్నిక్స్ వాడి వీళ్ళ ప్రొడక్ట్ పబ్లిక్ నచ్చి ఆర్డర్స్ వస్తూ ఉంటే మంత్కి ఒక 50,000-60,000 తీయొచ్చా రెజిన్ ఆర్ట్ పైన? తీయచ్చు మేడం. మనకు ఆర్డర్స్ వస్తూ ఉంటే మనం తీయచ్చు. ఆ ఆర్డర్స్ రావాలంటే దీనికి నేర్చుకోవడం కాదు, నేర్చుకున్నది మార్కెట్ కి చూపించుకోవడం కూడా ఉండాలి. సో క్రియేటివిటీ కూడా ఉండాలి మేడం. మెయిన్ నాకు మధ్యలో స్టాప్ చేసేది ఒక డ్రాబ్యాక్ వచ్చింది మేడం, ఏంటంటే స్టిక్కరింగ్. సో రెజిన్ ఆర్ట్లో ఇప్పటికీ నాకు చాలా మంది కాల్స్ చేసి అడిగేది ఏంటంటే ఆ స్టిక్కరింగ్ ప్రాపర్గా ఉండాలి మేడం. సో నాకు అది మా పిన్ని వల్ల నాకు ఆ స్టిక్కరింగ్ అనేది చేయడం జరిగింది మేడం. వాళ్ళది శుభలేఖల షాప్ మేడం. సో మా పిన్ని ఏంటంటే నేను కాకినాడ అమ్మ వాళ్ళది, నేను కాకినాడ వెళ్ళి ఒక 1 వీక్ నాకు ఏం కావాలి, ఏ స్టిక్కర్స్ కావాలి. ఇప్పుడు సీ థీమ్ ఉంటుంది మేడం, అందులో ఫిషెస్ ఉంటాయి, సీ యానిమల్స్ ఉంటాయి. సో ఇవన్నీ పర్టికులర్గా ఇది ఎక్కడ దొరికేది కాదు మేడం. అది స్టిక్కరింగ్ అందరూ చెయ్యరు. సో ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి కీ చైన్లోకి ఏ సైజు ఉండాలి, లాకెట్లోకి ఏ సైజు ఉండాలి, ఫ్రేమ్కి ఏ సైజు ఉండాలి, కొటేషన్స్ ఉండాలి.
సో ఇవన్నీ కూడా నేను ఆలోచించుకొని నేను దగ్గరుండి అవన్నీ చేయించుకునేదాన్ని మేడం. సో దానివల్ల ఇంకొంచెం నేను గ్రో అయ్యాను మేడం. దిస్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్. నార్మల్గా ఇప్పుడు నాతో వర్క్షాప్స్లో రెజిన్ ఆర్ట్ గురించి అవేర్నెస్ పెట్టండి అన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, రెజిన్ ఆర్ట్ ఇంట్లో నుంచి చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎంత క్రియేటివ్గా చేసుకుంటాం అనేది, రిసోర్సెస్ ఎంత బాగా బయట నుంచి మనం క్రియేటివ్గా కలెక్ట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు అలేఖ్య గారు చెప్పే విషయాన్ని బట్టి స్టిక్కరింగ్ అనేది మన ఇంట్లో ప్రొడ్యూస్ చేసుకునేది కాదు, ప్రింటర్లో ప్రింట్ తీసుకునేది కాదు, చేతితో రాసుకునేది కాదు. డెఫినెట్గా ఒక స్టిక్కరింగ్ షాప్ వాళ్ళతో కొలాబరేషన్ ఉంటే మనకు కావాల్సిన డిజైన్స్ వాళ్ళు ఇస్తే దాన్ని ఒక మంచి క్రియేటివ్ ఆస్పెక్ట్లో మనం తీసుకురాగలుగుతాం. ఎందుకంటే క్లయింట్ కానీ కస్టమర్ కానీ ఎవరికైనా కూడా సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అండ్ దట్టు వాళ్ళు అంత స్పెండ్ చేస్తున్నప్పుడు కొంచెం మ్యాండేట్ వాళ్ళు డిమాండ్ చేస్తారు. కాబట్టి రెజిన్ ఆర్ట్కి నేర్చేసుకుంటాం, ఇంట్రెస్ట్ ఉంది అనడం వేరు, క్రియేటివ్గా మైండ్ ఎంత డీప్గా ఆలోచిస్తుంది, మార్కెట్ ట్రెండ్కి కొత్తగా బయటికి క్రియేటివ్ వర్క్స్ ఎలా తీసుకురాగలుగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అన్నీ ఉన్నాయి కొంతమందికి, ఉమెన్కి హస్బెండ్ సపోర్ట్ ఉంది, ఫ్యామిలీ బాగుంది, కొన్ని డబ్బులు ఉన్నాయి, ఇంచక తింటున్నారు, తిరుగుతున్నారు, నేను ఏమన్నా చేయగలనా, నా మనసు ఎక్కడుంది, నేనేం నేర్చుకుంటే నేను ఎక్సెల్ అవుతాను. అవేర్నెస్ పెంచుకోండి, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, కానీ నిజంగా మనలో ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే అలేఖ్య గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, May 1st నుంచి May 5th వరకు ఒక 5 days ఆన్లైన్ వర్క్షాప్ పెట్టమంటున్నాను. అది కూడా వెరీ బేసిక్ కాస్ట్. ఈ 5 daysకి ఒక 1500 రూపీస్ ఏదైనా ఛార్జ్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బిగినర్స్, అసలు బిగినింగ్ లెవెల్ ఒక కోర్స్ ఏదైనా నేర్చుకుంటే అసలు ముందరడుగు వెయ్యాలా లేదా అనే విషయం తెలిసిపోతుంది. అలాగే మెటీరియల్స్ అవి కూడా మీరే తీసుకోవాల్సి వస్తే అవి ఎక్కడ దొరుకుతాయో మేడం చెప్తారు. అలేఖ్య గారి డీటెయిల్స్, అలేఖ్య గారి ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాము. ఈ వర్క్షాప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎన్రోల్ అవ్వండి. ఇంకో విధంగా పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని కూడా ఎన్రోల్ చేయించండి. ఇది జూమ్లో మీకు ఇది ఎలా చేయాలి అనేది డే బై డే చెప్తారు. ఎందుకంటే లాంగ్ స్ట్రెచ్లో కూర్చుండిపోవడం కన్నా అవి ఆరాలి, ఏవో కెమికల్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి డేకి ఒక 1.5 hour అలా డిస్కషన్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటే కొంచెం ఒక ప్రాసెస్లో మీకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నేను కష్టపడేది మనీ కోసం కన్నా ఒక గుర్తింపు. సో నేను ఎవరిని తప్పుగా అనట్లేదు. ఈ రోజు నా ఫ్యామిలీలో నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను మేడం, అలా ఎవ్వరూ లేరు. సో నేను కూడా రాఖీస్ అవి అమ్మాలి అంటే రోడ్ సైడ్ వీళ్ళ షాప్ ఉంటుంది మేడం, మా సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, షాప్ దగ్గర బోర్డు అది పెట్టుకోమన్నారు, పెట్టి అలా కూడా ఆర్డర్స్ వచ్చేవి. సో రాఖీ సీజన్లో ఏంటంటే ఇంకా తెలియాలి కదా అని చెప్పేసి బయట పెట్టినప్పుడు కొంచెం భయం, ఒక గిల్టీ ఫీలింగ్ అనేది ఉండేది మేడం. తర్వాత నేను మా ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను మేడం. సో ఆయన నేను పుట్టినప్పుడు కడుపులో ఉన్నప్పుడు ఫుట్పాత్ మీద బ్యాగులు అమ్మేవారు మేడం. మా డాడీ చాలా గ్రో అయ్యి షాప్ అనేది చాలా పెద్దగా పెట్టుకున్నారు, దానికి కూడా రూబీ బ్యాగ్స్ అని పేరు పెట్టుకున్నారు. ఉగాది రోజే మేడం, ఒక 2 years బ్యాక్ ఉగాది రోజు స్టార్ట్ చేశారు. ఇవన్నీ పెట్టి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ ఫ్రెండ్ కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ అందరూ మంచి సపోర్ట్ అందిస్తున్నారు. మీకు కూడా రెజిన్ ఆర్ట్లో మనకి రాకీస్ కానీ, బల్క్ ఆర్డర్స్ కానీ, అలాగే ఈ బ్లాక్ బీడ్స్, నల్ల పూసలు కానీ, గిఫ్ట్స్ కానీ ఇలాంటివి ఏం కావాల్సినా కూడా మేడంకి ఆర్డర్ ఇవ్వండి. ఒక్కసారి అందరం కూడా రూబీని మన ఇంటికి కూడా తీసుకొద్దాం ప్రోడక్ట్ రూపంలో. ఇట్స్ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ రెజిన్ ఆర్ట్ అంటేనే ప్రిజర్వింగ్ ఎమోషన్స్. అందరి ఎమోషన్స్లో కూడా రూబీ ఇవాళ పార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ బిజినెస్ బాగా ఎదగాలి, మీకోసం కాదు రూబీ కోసం. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి తల్లి కూడా పిల్లల కోసం, తన కోసం ఏదో ఒకటి చేసుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, టైం వృధా చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అలేఖ్య గారు. అండ్ మా రూబీ ఫ్యాషన్స్ తరపున మీకోసం ఒక చిన్న గిఫ్ట్. నాకా గిఫ్టా? రూబీ మా ఇంటికి కూడా వచ్చేసిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను చేసిన హోమ్ మేడ్ చాక్లెట్స్. ఇది హోమ్ మేడ్ చాక్లెట్స్ మేడం. ఓకే, నైస్. ఓ సో యూ బర్త్డే చాక్లెట్ ఇలా ప్యాక్ చేస్తారా? ఎలా కావాలంటే అలా. నైస్.
సో రూబీ కేమ్ టు మై హోమ్. ఓ సర్ప్రైజ్ అవుతారా? డిజిటల్ మహిళ అలేఖ్య రాజ్ గారు తెలిసిపోయింది నేను ఎక్కడ హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ ఈ డిజిటల్ మహిళ క్లాక్లో అగైన్ మీకు క్లోజప్లో దీన్ని కూడా ఫోటో పెట్టిస్తాను. ప్రతి గడియారం ఇది లైక్ 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 ప్రతి చోట కూడా ఒక్కొక్క ఉమెన్ క్యారెక్టర్ రోల్ని పిక్చర్గా ప్రిజర్వ్ చేశారు. ఒక కొటేషన్, ఒక 12 అవర్స్ క్లాక్ రొటేషన్లో ఒక 24 అవర్స్ డే అంతా ఒక ఉమెన్ ఎలా పనిచేస్తుందో, మదర్, హౌస్ హోల్డ్, ఎడ్యుకేషన్, విత్ ల్యాప్టాప్, విత్ వర్కింగ్, విత్ మీటింగ్స్, విత్ టీచింగ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఆర్ట్స్ చూశాను కానీ దిస్ ఈజ్ రియల్లీ ఎమోషనల్ బికాజ్ నా ఎమోషన్ డిజిటల్ మహిళ అండ్ బిహైండ్ every successful woman is herself. Very nice. This is so nice. బ్లాక్ బీడ్స్ వేసుకుంటారని చెప్పి and a very black bead with letter A. Thank you ma'am, this is so good. And her visiting card is there here. మీరు ఇంకా ఆన్లైన్లో బాగా గ్రో అవ్వాలని, ఓకే, ఆ ఆన్లైన్లో గ్రో అయ్యే ప్రతి సపోర్ట్ కూడా డిజిటల్ మహిళ తరపున మేము అందించాలని. థ్యాంక్ యూ. Today we are very happy to have you here, madam. Thank you very much. థ్యాంక్ యూ.